అనగనగా ఒక పెద్ద అడవిలో చీమల పుట్ట ఉండేది. దాని పక్కనే పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కోతి నివసించేది. చీమ బాగా శ్రమతో జీవించేది. తనకు అవసరమైన ఆహారాన్ని ముందుగానే సేకరించేది. కోతి సరదాగా జీవించేది, కానీ దయగల హృదయం కలిగినది. ఒకరోజు చీమ ఆహారాన్ని సేకరించుకుంటూ ఉండగా దారిలో ఒక పక్షి నీరసంగా పడిపోవడం చూసింది. అది తిన్నట్లు కనిపించలేదు. చీమ వెంటనే తన దగ్గర ఉన్న తిండి కొంత తీసుకువెళ్ళి పక్షికిచ్చింది. పక్షి కొంచెం తిన్నాక తిరిగి కోలుకోవడం ప్రారంభించింది. అదే సమయంలో కోతి చెట్టు మీద నుండి ఆ సంఘటనను గమనించింది. కోతి దిగి వచ్చి చీమతో ఇలా చెప్పింది: నీకు తినడానికే చాలా కష్టం మీద సేకరించిన ఆహారాన్ని నువ్వు పక్షికి ఇచ్చావు. నీకు ఏమీ మిగలకపోతే ఎలా? చీమ నవ్వుతూ ఇలా చెప్పింది: ఎవరైనా ఆకలితో ఉంటే సహాయం చేయడంలో ఆనందం ఉంటుంది. మనకు ఉన్న దాంట్లో కొంచెమైనా పంచడం చాలా గొప్ప విషయం. కొద్ది రోజుల తర్వాత అదే అడవిలో కొంతమంది పేద గ్రామస్తులు వస్తూ కోతితో మాట్లాడారు. వాళ్లకు తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అప్పుడు కోతి ఆగ్రహపడకుండా వాళ్లకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. అదే విషయాన్ని చీమతో కలిసి తన ఆలోచనను వివరించింది. చీమతో కలిసి కోతి అడవిలో తిండిని సేకరించింది. చీమలు, కోతి, పక్షి కలిసి పేదవారికి తిండి అందించి వారి జీవితంలో ఆనందాన్ని నింపాయి. గ్రామస్తులు కోతి, చీమలు, పక్షి సహకారం చూసి కృతజ్ఞతలు చెప్పారు. మనసు పంచే గుణం కలిగి ఉంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆకలితో ఉండరు. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, పేదవారిని, అవసరంలో ఉన్నవారిని ఎంత సాధ్యమైనంత అంత సహాయం చేయడం మన కర్తవ్యం.